పుట్టింది ఎక్కడ ఇవాళ మనం ఈనాడు ఆంధ్రజ్యోతితో లేకపోతే ఇంకో పేపర్ కానీ మచిలీపట్నం నుంచే దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి సందర్భంలో ఏర్పాటైనటువంటి చెప్పుకోవడానికి మనం గర్వపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. చిత్తూరు కృష్ణారావు గారు ఆ కృష్ణ పత్రికని స్టార్ట్ చేశారని చెప్తారు. అలాగే మన పట్టాభి సీతారామయ్య గారు మరి ఎంతమంది తెలుసో తెలియదు కానీ ఆయన ప్రధానమంత్రిగా కూడా చేసే అవకాశం వచ్చినటువంటి వ్యక్తి. ఆ రోజున ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఆ రోజున స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రిని నిర్ణయించడానికి జరిగినటువంటి ఓటింగ్లో అత్యధిక ఓటింగ్ శాతం మన పట్టాభి సీతారామయ్య గారికి వస్తే గాంధీ గారు ఆ రోజున రిక్వెస్ట్ చేసి నెహ్రూ గారిని చేయడం జరిగిందని చెప్పి చరిత్ర చెప్తాం. అది మన అంతమందికి తెలుసు. అలా అనేక మంది చరిత్రకారులు మన మచిలీపట్నం జెండా తోట నర్సయ్య గారు బ్రిటిష్ వాళ్ళు ఆ రోజున జెండా కట్టడానికి ఆయన వెళ్తా ఉంటే ఆయన మీద లాఠీ చార్జ్ చేసిన లెక్క చేయకుండా తీసుకెళ్లి జెండా కట్టినటువంటి జెండా వీరుడు తోట నర్సయ్య గారు మన బందరవాడని చెప్పుకోవడం మన అందరూ కూడా గర్వపడాల్సినట్టు చెప్తారు. ఇలా అనేక మంది ఉన్నారు. మరి అందులో రమణయ్య నాయుడు గారిది, వెంకటరమణయ్య నాయుడు గారిది మరి ఆయన చేసినటువంటి పదవులు సెంట్రల్ బ్యాంక్కి, అదేవిధంగా మరి అనేక పదవులు మద్రాస్ కోఆపరేటివ్ బ్యాంక్కి కానీ ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. మరి అటువంటి వారి కుటుంబం కూడా మాకు చాలా సన్నిహితం. ఎందుకంటే మరి రమణమూర్తి గారి కుమార్తె మా క్లాస్మేట్. నేను కూడా చిన్నప్పుడు ట్యూషన్ దింపడానికి నేను కూడా 2-3 సార్లు అక్కడ వెళ్తాం కూడా జరిగింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము అందరం కలిసి ఉన్నాం కాబట్టి అట్లా తప్పకుండా భవిష్యత్తులో ఇప్పుడు నేను ఎంపీ గారు చెప్పినట్లుగా మరి రమణయ్య నాయుడు గారి సంబంధించి ఏది చేయటాకైనా మేము సిద్ధంగా ఉన్నాం. బందరపట్నంలో ఆయన పేరు చిరస్థాయిగా ఉండాలి. అలాగే ఈ సర్కిల్కి ఆయన పేరు పెట్టాలని అడిగారు. ఖచ్చితంగా ఇప్పుడు వరకు నౌకల సెంటర్, రేవతి సెంటర్, అంతకుముందు సరస్వతి సెంటర్ అనేవాళ్ళని చెప్తా ఉన్నారు. వినాయక్ సెంటర్ తప్పకుండా శాశ్వతంగా రమణయ్య నాయుడు గారి పేరు మీద ఈ సెంటర్కి నామకరణం చేసే విధంగా ఖచ్చితంగా మున్సిపాలిటీలో కూడా ఒక తీర్మానం చేపించి అది చేస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ, అలాగే నాకు ఇందాక కృష్ణా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ గతంలో అక్కడ పేర్లు ఉండేయని చెప్పారు. తప్పకుండా దాన్ని కూడా పరిశీలన చేసి దాన్ని కూడా చేయించడానికి నా వంతు నేను తప్పకుండా చేస్తాను జరుగుతుంది. మనం కూడా ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పిన పేర్లే కాకుండా చాలామంది ఉన్నారు, వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలని భవిష్యత్తులకు అందించాలని చెప్పి మేము కూడా ఆలోచిస్తున్నాం. త్వరలోనే ఒక ప్రాంతంలో ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది కలిగించినటువంటి ప్రాంతంలో మన బందరు కోసం పాటుపడిన నాయకుల విగ్రహాలన్నీ కూడా ఒక ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ఒక ట్యాంక్ బండ్ మీద ఏ రకంగా అయితే హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద ఏ రకంగా అయితే విగ్రహాలు ఉన్నాయో ఆ రకంగా బందరు చరిత్రని భవిష్యత్ తరాలకు అందించే విధంగా వాళ్ళ విగ్రహాలన్నీ కూడా పెట్టించి తప్పకుండా చేయాలని ఒక ఆలోచన సంకల్పంతో ఉన్నాం. అది సాధ్యమవుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. అలాగే మన అందరం కూడా ఏ రకంగా పెద్దలైతే బందరు పట్టణానికి సహాయ సహకారాలు అందించారు. ఆయన నాకు తెలిసి దాదాపు 70 ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా మున్సిపల్ చైర్మన్ చేసి ఉంటారు. 70 ఏళ్ళు ఉంటుంది కదా, 60 ఏళ్ళు అవుతుంది. మరి మళ్ళీ అటువంటి నాయకులు గుర్తు చేసుకునే విధంగా భవిష్యత్ తరాలకు అందించే విధంగా తప్పకుండా ఆ కార్యక్రమాలు చేసుకున్నాను కూడా తెలియజేసుకుంటూ మరొకసారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎంపీ గారికి పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.